ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ సర్కార్. బెంగళూరు ఎయిర్పోర్టు డిస్ప్లే బోర్డుల్లో హిందీ తొలగింపు ప్రశ్నిస్తున్న నెటిజన్లు. ఫ్లిప్కార్ట్కు షాక్, 1.06 కోట్ల రూపాయల జరిమానా, IRDAI వెల్లడి. రిషబ్ శెట్టి సినిమాపై చావా ప్రభావం, స్పందించిన టీం. ఎస్సీ వర్గీకరణ జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా ప్రభుత్వం విభజించింది. మొదటి గ్రూప్లో ఉన్న వారికి 1% రిజర్వేషన్, రెండో గ్రూప్లో ఉన్న వారికి 9%, మూడో గ్రూప్లో ఉన్న వారికి 5% రిజర్వేషన్లు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డిస్ప్లే బోర్డుల నుంచి హిందీని తొలగించారు. ప్రస్తుతం అన్ని బోర్డుల్లో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే విమానాల రాకపోకల వివరాలు కనిపిస్తున్నాయి. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేవలం ఇంగ్లీష్, కన్నడ వచ్చిన వారు మాత్రమే బెంగళూరును సందర్శించాలా అని కొందరు నెటిజన్లు బెంగళూరు విమానాశ్రయ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ 1.06 కోట్ల రూపాయల జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు IRDAI వెల్లడించింది. FIPL వినియోగదారులను బీమా సంస్థ సైట్కు కాకుండా బీమా మధ్యవర్తి సైట్కు దారి మళ్లిస్తున్నట్లు గుర్తించింది. దీంతో IRDAI బీమా స్వీయ నెట్వర్క్ ప్లాట్ఫామ్ నిబంధనలు ఉల్లంఘించినట్లయింది. ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా రిషబ్ శెట్టి నటిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ పై చావా సినిమా ప్రభావం గురించి రచయితలు సిద్ధార్థ్, గరిమా స్పందించారు. చావాలో శివాజీ జీవితంలో ఒక ఘట్టాన్ని మాత్రమే చూపించారని, ఇంకో ఎన్నో కోణాలు ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రం మరాఠీ చరిత్రను విశ్వవ్యాప్తంగా చాటుతుందని రిషబ్ శెట్టి శివాజీ పాత్రకు సరైన ఎంపిక అని వారు పేర్కొన్నారు.